హై గైస్, వెల్కమ్ టు క్రిప్టోగన్ తెలుగు. ఇవాళ మనం పై నెట్వర్క్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అట్లాగే మార్కెట్ మొత్తం పై గురించి మాత్రమే డిస్కస్ చేస్తుంది కాబట్టి అట్లాగే మనకి 20th Feb పై మెయిన్ నెట్ లాంచ్ అవుతుంది. సేమ్ యాజ్ ఎక్స్చేంజెస్ కూడా లిస్టింగ్ అయితే ముందుకు రావడం జరుగుతుంది. అట్లాగే బైనాన్స్ కూడా లిస్ట్ చేద్దామా వద్దా అని చెప్పి ఒక ఓటింగ్ పోల్ అయితే తీసుకుంది. యూజువల్ గా బైనాన్స్ ఈ మధ్య కాలంలో ఏ మీమ్ కాయిన్ చూసుకున్నా కానీ లిస్ట్ చేసేస్తూనే ఉంది. అట్లాంటిది దీనికి ఓటింగ్ పోల్ ఎందుకు తీసుకొచ్చింది, వీటన్నిటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. కొన్ని కంట్రీస్ పై నెట్వర్క్ ని బ్యాన్ చేసాయి. పై నెట్వర్క్ అన్నది స్కామ్ ప్రాజెక్ట్స్ అంటున్నాయి. వీటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. అట్లాగే ఏ రేట్ లో మనకి లిస్ట్ అవడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది, లిస్ట్ అయిన తర్వాత హోల్డ్ చేయాలా లేదా సెల్ చేసుకొని మార్కెట్ లోంచి ఎగ్జిట్ అవ్వాలా, వీటన్నిటి గురించి అయితే డిస్కస్ చేద్దాం గైస్. పై నెట్వర్క్ గురించి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీడియోలోకి వెళ్లే ముందు కనుక కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి ఇట్లాంటి రెగ్యులర్ క్రిప్టో అప్డేట్స్ కోసం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. సో కాయిన్ మార్కెట్ లో పై గురించి చెక్ చేస్తే కనుక మనకి టోటల్ సప్లై 5.96 బిలియన్ సర్క్యులేటింగ్ సప్లై అని అయితే చెప్పడం జరుగుతుంది. మ్యాక్స్ సప్లై 100 బిలియన్ అయితే కనిపిస్తుంది. సో 100 బిలియన్ అండ్ సర్క్యులేటింగ్ సప్లై ఇట్లానే ఉంటే కనుక మంచి ప్రైజ్ లో అయితే వస్తుంది. ఇప్పటిదాకా పర్ఫెక్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఎక్స్క్లేటరీ మార్క్ అయితే ఉంది. ఈ సిఎంసి హ్యాస్ నాట్ వెరిఫైడ్ ద ప్రాజెక్ట్ సర్క్యులేటింగ్ సప్లై అని అయితే చెప్పడం జరుగుతుంది కదా. ఇది వెరిఫైడ్ సప్లై అయితే కాదు. అట్లాగే మీరు ఎవరైనా కానీ పైని హోల్డ్ చేస్తూ ఉంటే కనుక పై కాయిన్ టీమ్ ఇష్యూడ్ ఏ వార్నింగ్, టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్, యూజర్స్ షుడ్ డూ దీస్ థింగ్స్ టు అవాయిడ్ లూజింగ్ దేర్ పై కాయిన్స్. మీ దగ్గర ఉన్న అన్ని పై కాయిన్స్ ని మీరు లూజ్ చేసుకోకూడదు అనుకుంటే కనుక కేవైసీ అయితే తప్పకుండా చేసుకోవాలి బిఫోర్ 20th Feb. అందరూ తప్పకుండా కేవైసీని అయితే చేసుకొని ఉండండి. దాని తర్వాత మీకు కాయిన్స్ అయితే ఉంటాయి. లేదు అని అంటే కనుక కాయిన్స్ అన్ని గాల్లో కలిసిపోతాయి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టువర్డ్స్ అసలు పై ఫౌండర్స్ ఎవరు, పై ఫౌండర్స్ ఎవరు అనుకుంటే కనుక నికోలస్ కొకాలిస్ అండ్ చెంగ్ గెడియో ఫ్యాన్ ఆర్ ద ఫౌండర్స్ ఆఫ్ ద పై నెట్వర్క్. దే ఆర్ బోత్ అకాడమిక్స్ ఎట్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. ఓకే, పై అన్నది మనకి 2008 లోనే బిల్డ్ చేయడం జరిగింది. బట్ ఎప్పటి నుంచో వీళ్ళు మెయిన్ నెట్ తీసుకొని వస్తున్నాం అని చెప్పారు, కానీ ఇప్పటిదాకా మనకి మెయిన్ నెట్ అయితే తీసుకురాలేదు. అందుకే పై ఓన్లీ ఇప్పుడు మనకి ఓన్లీ యూజువల్ గా మెయిన్ నెట్ అంటే ఏంటి అంటే మనం ఏవైతే రిడీమ్ చేసుకుంటూ ఉంటామో, అంటే మైనింగ్ చేస్తూ ఉంటామో, మైనింగ్ చేసిన దాన్ని రిడీమ్ చేసుకొని సెల్ అయితే చేయలేము. ఇవన్నీ ఆఫ్ రోల్ లో జరుగుతూ ఉంటాయి. మెయిన్ నెట్ వచ్చిన తర్వాత మాత్రమే ఎక్స్చేంజెస్ లో అయితే లిస్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ప్రెసెంట్ మనకి మెయిన్ నెట్ వచ్చిన తర్వాత ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అవుతుంది. దాని తర్వాత మనం సెల్ కూడా చేసుకోవడానికి అయితే ప్రాబబిలిటీగా మనకి ఛాన్సెస్ అయితే ఉంటుంది. అట్లాగే ఇన్ 2019 దే రిలీజ్డ్ పై నెట్వర్క్ యాప్ అండ్ పబ్లిష్డ్ ఏ వైట్ పేపర్. 2019 లో ఇదైతే జరిగింది. దాని తర్వాత నుంచి మీరు ఇప్పుడు చూసుకుంటే కనుక 2025 లో వీళ్ళ మెయిన్ నెట్ రావడం జరుగుతుంది. అట్లాగే పై నెట్వర్క్ ప్రెసెంట్ కున్న టోటల్ మైగ్రేటెడ్ మైనింగ్ రివార్డ్స్ అయితే ఇది, దాంట్లో లాక్ చేసిన రివార్డ్స్ అయితే ఇది. జస్ట్ ఈ లెక్కలో చూసుకుంటే కనుక 20% ఆఫ్ ది సప్లై మాత్రమే మార్కెట్ లోకి అయితే రావడం జరుగుతుంది. అట్లాగే పై నెట్వర్క్ కి 60 బిలియన్ ఎంగేజ్డ్ యూజర్స్ ఉన్నారని అయితే చెప్తున్నారు పై. అట్లాగే మీరు ట్విట్టర్ లో చూసుకున్నా కానీ 3.7 మిలియన్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. లాంచింగ్ ఓపెన్ నెట్వర్క్ Feb 2025. సో మీరు చూసుకుంటే కనుక 2025 Feb 20 లో వీళ్ళ మెయిన్ నెట్ అయితే లాంచ్ అవుతుంది. మెయిన్ నెట్ లాంచ్ అయిన తర్వాత దీని ప్రైస్ అన్న దాన్ని బట్టి ఏదన్నా ఉంటుంది, దీని ఫ్యూచర్ ఉంటుందా లేదా అన్నది అయితే అప్పుడైతే అర్థమవుతుంది. చాలా కంట్రీస్ అయితే దీన్ని ఇప్పటికే బ్యాన్ అయితే చేశాయి. అట్లాగే అన్ని మేజర్ ఎక్స్చేంజెస్ లిస్ట్ చేస్తా అంటుంటే కనుక మనకి అట్లాగే బైబిట్ చూసుకుంటే కనుక నేనైతే బైబిట్ అయితే లిస్ట్ చేయము అని కొన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటామా అట్లాంటివి యూజ్ చేయడం కూడా జరిగింది థ్రెడ్స్ లో. వాటిని అయితే నేను ఇక్కడ చూపించట్లేదు. సో బైనాన్స్ చూసుకుంటే కనుక కమ్యూనిటీ ఓట్ పెట్టింది పైని మనం లిస్ట్ చేద్దామా వద్దా అని. ఓటింగ్ అయితే సక్సెస్ఫుల్ గా మంచి వాల్యూనే వచ్చింది. సో సూనర్ లేటర్ బైనాన్స్ కూడా లిస్ట్ చేస్తుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అట్లాగే మనం చూసుకుంటే కనుక CoinW, సో ఇది ఒక ఎక్స్చేంజ్, ఇది కూడా లిస్ట్ చేస్తుంది. అట్లాగే Gate.io అండ్ నెక్స్ట్ వచ్చేసరికి MEXC అండ్ నెక్స్ట్ వచ్చేసరికి BitGet, వీళ్ళందరూ పై కాయిన్ ని లిస్ట్ చేయడానికి అయితే ఆసక్తి అయితే చూపిస్తున్నారు గైస్. అట్లాగే లిస్ట్ చేసే ముందు ఫస్ట్ ఇనిషియల్ గా మనకి పై కాయిన్ లో ఇప్పటిదాకా అందరూ సెల్లర్స్ ఉన్నారు కానీ బయర్స్ అయితే లేరు గైస్. అసలు పై కాయిన్ ఎట్లా నెట్వర్క్ రన్ అవుతుంది అని అంటే కనుక ఎక్స్ పర్సన్ వై కి రిఫర్ చేస్తాడు, వై పర్సన్ జెడ్ కి రిఫర్ చేస్తాడు. ఇట్లానే ఇప్పటిదాకా పై నెట్వర్క్ అయితే మనకి బిల్డ్ అవడం జరిగింది. పై నెట్వర్క్ ని చూసుకుంటే కనుక వాట్ ఈస్ పై నెట్వర్క్? పై నెట్వర్క్ ఈజ్ ఏ క్రిప్టో కరెన్సీ దట్ ఈస్ పవర్డ్ బై ఎ సోషల్ చైన్. మిలియన్స్ ఆఫ్ పీపుల్ గ్లోబల్లీ యూజ్ ద పై నెట్వర్క్. ఎస్, ఆబ్వియస్ గా పై నెట్వర్క్ ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ గ్లోబల్లీ అయితే యూజ్ చేస్తున్నారు. అసలు వీళ్ళ గోల్స్ ఏంటి? వాట్ ఆర్ ద గోల్స్
ఆఫ్ పై నెట్వర్క్ చూసుకుంటే కనుక ద మెయిన్ గోల్ ఆఫ్ పై నెట్వర్క్ లాంచ్ క్రైటీరియా ఈస్ టు స్కేల్ కేవైసీ అండ్ మైగ్రేషన్ ప్రొసీడ్యూర్స్. ద గోల్ ఈస్ టు ఎన్ష్యూర్ దట్ ఎకోసిస్టమ్ is strong and that there are no outside delays. The goal is to ensure a smooth transaction for every pioneer. యూజువల్ గా పైకి ఇప్పటిదాకా ఒక పర్ఫెక్ట్ యూస్ కేస్ అయితే లేదు గైస్. అందరూ మైన్ చేసుకొని మాత్రమే దీన్ని స్టోర్ చేసుకోవడం జరిగింది. అట్లాగే మీరు ఏవైతే మైన్ చేసుకొని ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10,000 మైన్ చేసుకొని ఉంటే గనక దాంట్లో మీకు నాకు తెలిసినంత వరకు 30 పై కాయిన్స్ ని మాత్రమే రిడీమ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఇస్తున్నారు. ఇదైతే నేను చూశాను. దీన్ని నేను మీకు స్క్రీన్ మీద అయితే చూపించలేకపోతున్నాను నా మొబైల్ ని కనెక్ట్ చేసి. సో ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 గనక పై కాయిన్ ని మైన్ చేయగలిగితే మీకు 30 to 40 మాత్రమే మీరు పైని బైనాన్స్ లో కానీ బిట్గెట్ లో కానీ ఎక్కడైనా సెల్ చేయాలి అనుకుంటే గనక వాటిల్లోకి మీరు మూవ్ చేసుకొని సెల్ అయితే చేయగలరు. మిగతాదంతా మీకు ఇది లాక్ లో అయితే ఉంటుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే గనక కొంచెం ప్రైస్ హై రేంజెస్ లో రావడానికి ప్రాబిలిటీ ఛాన్స్ ఉంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏదైనా కానీ మార్కెట్ క్యాప్ అన్నది డిసైడ్ చేస్తుంది. సప్లై అండ్ మార్కెట్ క్యాప్ వచ్చేదాన్ని బట్టి మనకి ప్రైస్ అయితే ఉంటుంది. సప్లై అన్నది ఇప్పటిదాకా ఎక్కడ క్లియర్ కట్ గా మెన్షన్ అయితే చేయలేదు, ఎంత సప్లైతో వీళ్ళు మార్కెట్ లోకి వస్తున్నారు అని చెప్పి. టోటల్ అయితే మనకి సర్క్యులేటింగ్ కాకుండా టోటల్ వీళ్ళకున్న సప్లై చూసుకుంటే కనుక 100 బిలియన్ సప్లై అయితే ఉంది. సో ఇది ఓకే, బట్ మొత్తం అయితే రావట్లేదు. యూజువల్ గా దీంట్లో 80% అన్నది యూజర్స్ కి ఇస్తున్నారు, అట్లాగే 20% అన్నది టీమ్ అయితే యూజ్ చేసుకుంటుంది. ఆ 20 బిలియన్ సప్లై అన్నది 80% ప్రెసెంట్ యూజర్స్ కి ఇస్తున్నారు. ఇక్కడ బై చేయడానికి అయితే ఏం లేదు. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ మనకి ఏదైనా వస్తే యూజ్ కేస్ తో వస్తే కనుక ప్రతి ఒక్కళ్ళు ప్రాజెక్ట్ బాగుంది అని చెప్పి మనం అయితే బై చేస్తుంటాం. దీంట్లో చాలా మందికి ఇప్పటికే ఫ్రీగా అయితే ఇచ్చారు. మనం ప్రీవియస్ గా చూసుకుంటే హ్యామ్స్టర్ కాంబాక్ట్ లో కూడా ఇదే రకమైన మనం ట్యాప్ చేసి వేళ్ళు పోయి ఉంటాయి, అట్లాగే చేతులు కూడా పోయి ఉంటాయి మీకు. బట్ దాంట్లో రిజల్ట్స్ వచ్చాయా లేదా అన్నది అయితే పక్కన పెట్టండి. యూజువల్ గా మీరు ఒకసారి హ్యామ్స్టర్ కాంబాక్ట్ ని కూడా చూద్దాము. హ్యామ్స్టర్ కాంబాక్ట్ ఎప్పుడు లిస్ట్ అయింది మనకి మనం చూసుకుంటే అటు ఇటుగా 435 మిలియన్ మార్కెట్ క్యాప్ లో అయితే హ్యామ్స్టర్ కాంబాక్ట్ మనకి లాంచ్ అయ్యి ప్రెసెంట్ మనం 100 మిలియన్ లో అయితే ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఎంత డౌన్ ఫాల్ అయితే వచ్చిందో చూడండి. అట్లాగే ప్రైస్ లో కూడా చూడండి. ప్రైస్ ఇక్కడ మనకి ట్రేడ్ అయ్యి అప్రాక్సిమేట్లీ ఇప్పుడు మనకి ఎంత డిప్ లో ఉంది ప్రైస్ 78% అన్నది హ్యామ్స్టర్ కాంబాక్ట్ లో మనకి డిప్ వచ్చింది. సో ఇట్లాగే పై నెట్వర్క్ లో కూడా ఇట్లాంటి ఫాలే కమింగ్ డేస్ లో ఉండడానికి ప్రాబిలిటీ ఛాన్స్ ఉందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దిస్ ఈస్ నాట్ మై ఫైనాన్షియల్ అడ్వైస్ గైస్. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను యూజువల్ గా ఏదైనా ఫ్రీగా వచ్చే ఏదైనా మనం ఎర్న్ చేసేది కానీ మైన్ చేసేవి కానీ వీటికి పెద్ద యూస్ కేసు లేకపోతే ఇట్లాగే మళ్ళీ ఫాల్ అయితే అయిపోతుంది. అట్లాగే పైని చాలా మంది స్కామ్ అంటున్నారు. చైనా అయితే ఇప్పటికే బ్యాన్ చేసేసింది. సో కొన్ని కంట్రీస్ లో పైని యూజ్ చేయలేరు. సో వీటి వల్ల ఒక్క నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చినా గానీ మార్కెట్ మొత్తం పైలో క్రాష్ అయితే అవుతుంది. సో దీన్ని అయితే మీ దృష్టిలో ఉంచుకొని మీకు మంచి ప్రాఫిట్ వస్తే కనుక 80 to 90% ప్రాఫిట్ అయితే బుక్ చేసి మార్కెట్ లో ఎగ్జిట్ అవ్వచ్చు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దిస్ ఈస్ నాట్ మై ఫైనాన్షియల్ అడ్వైస్. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రకారంగా సప్లై కనుక హ్యూజ్ రాకుండా లిమిటెడ్ వస్తే కనుక $1 to $3 మధ్యలో ప్రైస్ అయితే చూడొచ్చు. మనకి సప్లై కనుక హ్యూజ్ ఉంటే కనుక సెన్స్ లో కూడా రాకపోవడానికి కొంచెం ఛాన్సెస్ అయితే కష్టం అని అనుకుంటున్నాను. సో ఇది నా రివ్యూ గైస్ పై నెట్వర్క్ గురించి. మీరేమనుకుంటున్నారు? అట్లాగే మీకు ఎన్ని పై నెట్వర్క్ కాయిన్స్ అయితే ఉన్నాయి, దాని వల్ల మీకు ఎంత లాభం వస్తుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వీటన్నిటిని కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. మీ ఎవ్రీ కామెంట్ కి నేనైతే రిప్లై ఇస్తాను. అట్లాగే దాన్ని బట్టే నేను కమింగ్ డేస్ లో పైన ఎట్లా రిడీమ్ చేయాలి, ఎట్లా విత్డ్రా చేయాలి, వీటి మీద కూడా ఒక వీడియోని అయితే తీసుకొని వస్తాను గైస్. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.